బియ్యపు పిండి రొట్ట ఎలా చేయాలి ఈరోజు నేను చెప్తాను. బియ్యపు పిండి రొట్ట సింపుల్గా ఉంటుందండి. జస్ట్ వైట్ రైస్ ఫ్లోర్ తీసుకొని మీ దగ్గర ఉన్న కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, ఆనియన్, ఉల్లికోసులు అన్నీ కట్ చేసి దానిలో వేసి హాట్ వాటర్ వేసి ముద్ద కట్టేస్తే అయిపోయాయి. తర్వాత ఎంత జస్ట్ మనం రొట్టె కొట్టుకున్నట్టు కొట్టుకున్న తర్వాత ఒక రౌండ్ షేప్ వచ్చిన తర్వాత వెంటనే పెన్నం మీద వేసేస్తే తర్వాత ఏం చేస్తాం, పెన్నం మీద మనం జస్ట్ అట్లా వాటర్ అంతా హాట్ వాటర్ కానీ లేకుంటే నార్మల్ వాటరే అట్లా అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి చరాగితో ఒక 2 సార్లు అలా అలా తిప్పేస్తే మనకి బియ్యపిండి రొట్టె రెడీ అయిపోతుంది. ఎంత సింపుల్గా ఉందండి. ఇది బియ్యపిండి రొట్టెలో కారం వేస్తాం కాబట్టి, అంటే మిరపకాయలు నేనైతే సన్నగా మిరపకాయలు కట్ చేసేసాను కాబట్టి ఏమి కర్రీ కూడా అవసరం లేదు. జస్ట్ మంచిగా ఆయిల్ నీట్గా అప్లై చేసేసి ఒక్క 2 సార్లు అలా ఇలా అలా తిప్పేస్తే మనకి బియ్యపిండి రొట్టె అనేది రెడీ అవుతుంది. చూస్తారు కానీ బియ్యపిండి రొట్టె మీరు కూడా నచ్చితే మీరు కూడా ఇంటి దగ్గర ఈ బియ్యపిండి రొట్టెని తయారు చేసుకుంటారని అనుకుంటున్నాను. నేనైతే ఈరోజు ఈ బియ్యపిండి రొట్టె తిన్నాను. ఏం కర్రీ అవసరం లేదు, జస్ట్ బియ్యపిండి రొట్టె తింటే అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.